నమస్తే అన్న. నమస్తే ఏం పేరు అన్న? నా పేరు దశరథ్ గౌడ్ అండి. దశరథ్ గారు. సో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తుంది అంటే ఇంకో 3 రోజుల్లో పోలింగ్ ఉంది. సో ఎట్లా ఉండదు ఇక్కడ, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? జూబ్లీస్లో ఉప ఎన్నిక ఉన్నది వాస్తవమే. ఇక్కడ ధర్మం అన్నది ఈ యొక్క ఎలక్షన్ అన్న చూస్తుంటే అభివృద్ధికి పట్టం కట్టాలి. ఇంకోటి ఏంటంటే ఇండియా పాకిస్తాన్కి ఒక ఎలక్షన్ ఇది. వాస్తవం చెప్పాలి, ఇండియా పాకిస్తాన్ ఇవాళ ఇక్కడికి ఒక పార్టీ నుంచి ఏమో పాకిస్తాన్ తరఫున, ఇంకో పార్టీ ఏమో 10 ఏళ్ళు ఏగి చేసిన వ్యక్తి, ఇంకోటి దేశం కోసం ధర్మం కోసం పోరాడుతూ 18 గంటలు పని చేస్తూ దేశం 4 మూలలో మన ఇండియా గురించి పాకులాడుతున్న వ్యక్తి గురించి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. సో అంటే ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. సో మరి అభివృద్ధి విషయంలో చూసుకున్న పథకాలు అమలు చేయడంలో ఎట్లా ఉందన్న ఈ 2 పార్టీల పరిస్థితి? పథకాలు అన్నది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వంలో కూడా కేంద్రం ఇచ్చిన పథకాలే, కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే పథకాలు అమలవుతున్నాయి. కేంద్రం గురించి ఎప్పుడు చెప్పరు. ఈరోజు మనం ప్రతి పేద కుటుంబానికి గత 6 ఏళ్ళ నుంచి సన్నబియ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు గొప్పగా, మేమే ఇస్తున్నామని. ఈ అన్నం తిన్న చిన్న పాప అయినా చెప్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ వీళ్ళు కలిపి ఇచ్చిరని అనుకో, 6 కిలోల దగ్గర 12 కిలోలు రావాలి ఒక స్టేట్ గవర్నమెంట్ ఇస్తే. అసలు 6 కిలోలే గవర్నమెంట్ ఇస్తుంది. ఈరోజు వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే కేంద్రం నుంచి సెంట్రల్ నుంచే రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా చూస్తే నరేంద్ర మోడీ గారు జీడిపి రోజులో మరి ఎంత విధంగా ఇది చేస్తున్నారో అందరు తెలిసిన విషయమే. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ట్యాక్స్ విషయంలో 12 లక్షల వరకు ఫ్రీ చేసారు. మళ్ళా ట్యాక్సీ మొత్తం అనేది కొన్ని సరుకుల మీద, నిత్యావసర సరుకుల మీద తీయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనం ఒక్క వర్గానికి అని అంటున్నాం. నిన్న కాక మొన్న మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఇది పాకిస్తాన్లో వచ్చి మనం ముడ్డి మీద తనివి బామలు వేసిపోయారంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నా అతను ఒక పాకిస్తాన్ ఏజెంట్గా మాట్లాడుతున్నా. మేము ఈరోజు అతను అడుగుతున్నాం. అందుకే కదండి ఈయన పాకిస్తాన్ ఏజెంటా, ఐసీఐ కుట్ర ఏజెంటా, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఒక వర్గం ఓట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా మిగతా వర్గం వద్దా మనకు? నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వు ఉన్నది ఎడికైనా వచ్చినావు? నువ్వు చదువుకుంది ఇది? ఈరోజు ఈ విధంగా మాట్లాడడం కాదు. సరే, అజారుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చిన నాయకుడు అంటున్నావు. నైనా నువ్వు మాకన్నా పెద్ద నాయకుడు, పెద్ద వ్యక్తివి. మా వయసులో ఒక దాదాపు 15 ఏళ్ళ పెద్ద ఉండొచ్చు. నువ్వు వరల్డ్ కప్ 1983లో ఆడేటప్పుడు కపిల్ దేవ్ టీం కెప్టెన్లో అజారుద్దీన్ ఎక్కడ ఉన్నాడు? ఒక మూలన ఒక పోనీ ఎక్స్ట్రా ప్లేయర్లన్నా అక్కడ కూర్చుంటా గ్యాలర్లు అంటే అది కూడా లేదు. అజారుద్దీన్ ఒక మంచి వ్యక్తి అని అంటున్నావు. 2000లో బీసీసీఐ ఒక స్కామ్ చేసిందని అతను 12 నెలల పాటు సస్పెండ్ చేసింది. అతను కోర్టు ద్వారా ఇది చేసిండు. అంటే అది కూడా ఆ విధంగా ఆలోచన చేస్తే, సరే అజారుద్దీన్ 2023 టికెట్ ఇచ్చినావు. మైనార్టీకి అన్యాయం జరుగుతుందంటే ఆ రోజు నువ్వు మినిస్టర్ ఇచ్చేది మైనార్టీలకు. నువ్వు ఇవాళ ఎలక్షన్ మూమెంట్లో తీసుకొచ్చి మైనార్టీకి ఇచ్చినావు అంటే నువ్వు ఓట్ల రాజకీయం. ఒక బై ఎలక్షన్ గురించి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి 4-5 సార్లు ప్రకటించినావంటే ఓటమి అన్నది నువ్వు ఒప్పుకున్నట్టే. సో ఇంకోటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కోట్లు వేస్తే పథకాలు బంద్ అయితే అని మాట్లాడుతున్నాం ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఈయన సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిరా, లేకుంటే ఒక ముఖ్యమంత్రికి ఏజెంట్గా పనిచేస్తున్నా, లేకుంటే ఒక ఎంఐఎం దారుస్థలంలో పనిచేస్తున్నా. నువ్వు పథకాలు ఇచ్చింది ఒక రాష్ట్రానికి, ఒక నియోజకవర్గానికి ఇస్తున్నావు. 119 నియోజకవర్గాలకు ఇస్తున్నావా? ఒక నియోజకవర్గమే ఆల్రెడీ ఇది నీ సీట్ కాదు. ఏదో అదృష్టంలో మాగంటి గారు చనిపోవడం వల్ల నీకు ఇవాళ బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ లాగా చూసుకో. నేను ఇది గెలిస్తేనే మళ్ళీ పథకాలు అమలు చేస్తాను. నువ్వు అమలు ఎక్కడే చేస్తున్నావు? 2500 ఇచ్చినావా? 1 తులం బంగారం ఇస్తున్నావా? నువ్వు తులం బంగారం నిన్న కాక మొన్న మీ రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అది 50,000 ఉండే రేటు వేరేది మేము ఎక్కడికి ఇస్తామంటే, నువ్వు అమలు చేసేటప్పుడు రేట్ల గురించి ఆలోచన చేసినావా? నువ్వు 10 రూపాయల భూమిని ఇవాళ 100 రూపాయలు కొన్నావు. అప్పుడు ఎందుకు కొంటున్నావు? ఈరోజు నువ్వు అమలు చేసేటప్పుడు ఆలోచించి. నువ్వు గ్యాస్ పైసలు అంటున్నావు. గ్యాస్ పైసలు ఎక్కడ వస్తున్నాయి? గ్యాస్ పైసలు ఎక్కడన్నా పడుతున్నాయా? గరీబ్ ఏదో 1 నెల 2 నెలలు ఇచ్చినావు. నువ్వు ఒక పథకం అమలు చేసిందంటే బ్రహ్మాండమైన స్కీమ్. అంటే ఆడోళ్ళను బస్సులలో కొట్టుకోవాలని ఫ్రీ బస్ ఒకటి పెట్టినావు. అంటే ఇప్పుడు ఈ అభ్యర్థుల విషయంలో చూసుకుంటే అన్న, ప్రధానంగా ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి, సునీత గారు బీఆర్ఎస్ నుండి, దీపక్ రెడ్డి గారు బీజేపీ నుండి. సో ఇలా వ్యక్తుల పరంగా చూసుకున్న వీళ్ళు ఎట్లా ఉంటుంది ఈ ముగ్గురు మధ్యలో ఫైట్?
నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఎలక్షన్ అనే వ్యక్తుల గురించి చూడొద్దు, దేశానికి ధర్మానికి చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ రోజైతే బోడమంట సభలో నువ్వు సిస్టంగా చెప్తున్నావో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన ముడ్డి మీద కొట్టిరనంటే అదే విధంగా చూసుకుంటే అదే ఆలోచన చేసుకోవాలి. ఈ వ్యక్తుల గురించి కాదు ఇక్కడ జరగాల్సింది. సో అంటే మెజారిటీ ఏమైనా ఎట్లా ఉండొచ్చు, ఎవరెవరి మధ్య పోటీ ఉండొచ్చు? ఓటీ అనేది ఎలక్షన్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు నేను గెలుస్తా అని. రేపు ఎలక్షన్ అయ్యేదాకా మనం ఎవరి ప్రజల నాడి మనం చెప్పలేని పరిస్థితులు ఉంది ఇప్పుడు. అంటే మీ సపోర్ట్ ఎవరికి అనుకుంటున్నారు ఈసారి మరి? మేమైతే హిందూవాదం అండి, ఆ, మనం హిందూ ధర్మానికి ఓకే. దేశం కోసం ధర్మం కోసం పని చేస్తాం మేము.